హాయ్ ఫ్రెండ్స్, రూబిక్స్ క్యూబ్ని చాలా ఈజీగా సాల్వ్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. ఇది పార్ట్ 2 వీడియో. ఈ వీడియోలో మనం ఫస్ట్ 2 లేయర్స్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. మనం ప్రీవియస్ వీడియోలో క్రాస్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు ఒక అల్గారిథం ప్రాక్టీస్ చేద్దాం. ఈ అల్గారిథం యూజ్ చేసి మనం రిమైనింగ్ క్యూబ్ మొత్తం సాల్వ్ చేస్తాం. ఇది సాల్వ్ చేసిన క్యూబ్, ఈ అల్గారిథం మనం 6 టైమ్స్ అప్లై చేసామంటే మళ్ళీ క్యూబ్ ఇదే స్టేట్కి వచ్చేస్తుంది. ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్. ఈ అల్గారిథం స్మూత్గా ఎగ్జిక్యూట్ చేయడానికి మనం క్యూబ్ ఇలా హోల్డ్ చేసుకొని ఫస్ట్ ఆర్ మూవ్ ఇలా స్టార్ట్ చేసామంటే చాలా స్మూత్గా ఈజీగా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫస్ట్ ఆర్ యు మూవ్ రైట్ ఇండెక్స్ ఫింగర్తో, ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ మూవ్ లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్తో. ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్, ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్, ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్, ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్. ఇప్పుడు ఇదే అల్గారిథం మనం లెఫ్ట్ హ్యాండ్తో ప్రాక్టీస్ చేద్దాం. సేమ్ రైట్ లాగే ఎల్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఎల్ యు, ఎల్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఎల్ యు, ఎల్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ ఎల్ యు. ఫస్ట్ మనం టాప్ లేయర్లో ఏమన్నా వైట్ కార్నర్ పీసెస్ ఉన్నాయేమో చూడాలి. మనకి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఫస్ట్ మనం ఇది సాల్వ్ చేస్తాం. ఈ పీస్ ఏ ప్లేస్లోకి వెళ్ళాలో చూడాలి. ఇది బ్లూ ఆరెంజ్ కలర్ పీస్ కాబట్టి మనం ఫస్ట్ ఈ పీస్ని బ్లూ ఆరెంజ్ సైడ్కి మూవ్ చేసుకోవాలి. ఇది గ్రీన్ ఆరెంజ్, ఇది కాదు. మళ్ళీ నెక్స్ట్ ఇది కరెక్ట్, బ్లూ ఆరెంజ్. బ్లూ ఆరెంజ్ మూవ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం వైట్ స్టిక్కర్ ఏ సైడ్ ఉందో చూడాలి. మనకి ఇక్కడ 3 పాసిబిలిటీస్ ఉంటాయి. వైట్ స్టిక్కర్ ఫ్రంట్లో ఉండొచ్చు, రైట్లో ఉండొచ్చు, టాప్లో ఉండొచ్చు. మనం నేర్చుకున్న రైట్ అల్గారిథంని అప్లై చేస్తాం. మనకి ఫ్రంట్లో ఉంటే 5 టైమ్స్ అప్లై చేయాలి, రైట్లో ఉంటే 1 టైం అప్లై చేస్తే చాలు, టాప్లో ఉంటే వైట్ స్టిక్కర్ 3 టైమ్స్ అప్లై చేయాలి. మనకి ఫ్రంట్లో ఉంది కాబట్టి ఇప్పుడు 5 టైమ్స్ అప్లై చేయాలి. ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఇన్వర్స్ 1 టైం అయింది, 2 3 4 5. ఇప్పుడు చూసారంటే మనకి వైట్ స్టిక్కర్ బాటంలోకి వచ్చింది. ఈ పీస్ కరెక్ట్గా సాల్వ్ అయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టాప్ లేయర్లో వేరే పీస్ ఏదైనా సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ పీస్ సాల్వ్ చేస్తాం. ఇది గ్రీన్ రెడ్. సో ఫస్ట్ మనం పీస్ని గ్రీన్ రెడ్ సైడ్కి మూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ అల్గారిథం మళ్ళీ అప్లై చేసామంటే ఇది సాల్వ్ అవుతుంది. వైట్ స్టిక్కర్ టాప్లో ఉంది కాబట్టి మనం 3 టైమ్స్ అప్లై చేయాలి. 1, మన గోల్ వచ్చి వైట్ స్టిక్కర్ బాటంలోకి రావాలి. 2 3. ఈ పీస్ సాల్వ్ అయింది. నెక్స్ట్ ఈ పీస్ సాల్వ్ చేస్తాం. ఇది మనకి గ్రీన్ ఆరెంజ్. ఫస్ట్ మనం గ్రీన్ ఆరెంజ్ సైడ్కి మూవ్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ వైట్ స్టిక్కర్ మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి 1 టైం అల్గారిథం అప్లై చేసామంటే సాల్వ్ అయిపోతుంది. ఆర్ యు
ఆర్ ఇన్వర్స్ ఇన్వర్స్. ఇప్పుడు ఈ పీస్ సాల్వ్ చేస్తాం. ఫస్ట్ మనం రెడ్ బ్లూ సైడ్ రిమూవ్ చేసుకొని వైట్ స్టిక్కర్ టాప్లో ఉంది కాబట్టి మనం 3 times అప్లై చేసామంటే ఈ పీస్ సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు లెఫ్ట్ అల్గారిథం ఎప్పుడు అప్లై చేయాలో చూద్దాం. మనకి వైట్ స్టిక్కర్ ఫ్రంట్లో ఉంటే రైట్ సైడ్ అల్గారిథం అయితే 5 times అప్లై చేయాలి. అదే మనం క్యూబ్ని రొటేట్ చేసుకుని ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అల్గారిథం అప్లై చేసామంటే మనం 1 time అప్లై చేస్తేనే ఈ పీస్ మనకి సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది ఎల్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్ ఎల్ యూ. ఇప్పుడు కొన్ని స్పెషల్ కేసెస్ చూద్దాం. మనకిప్పుడు టాప్ లేయర్లో వైట్ కలర్ పీసెస్ ఏమీ లేవు, కానీ బాటమ్ లేయర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ పీస్ కరెక్ట్ ప్లేస్లో ఉంది కానీ ఫ్లిప్ అయ్యింది. వైట్ స్టిక్కర్ బాటంలో ఉన్నది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు రైట్ సైడ్ కాబట్టి మనం రైట్ అల్గారిథం 1 time అప్లై చేసామంటే ఈ పీస్ టాప్లోకి వస్తుంది. ఇప్పుడు మనకి టాప్ లేయర్లోకి వైట్ పీస్ వచ్చింది. మనం టాప్ లేయర్లో ఉంటే ఎలా సాల్వ్ చేయాలో తెలుసు కాబట్టి రైట్ అల్గారిథం అప్లై చేసామంటే ఈ పీస్ కరెక్ట్ పొజిషన్లోకి వస్తుంది. ఇప్పుడు నార్మల్ క్యూబ్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ వైట్ సైడ్ క్రాస్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ మనం టాప్ లేయర్లో వైట్ కార్నర్ పీసెస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మనం ఫస్ట్ ఇది సాల్వ్ చేస్తాం. ఇది గ్రీన్ రెడ్ కాబట్టి ఫస్ట్ మనం గ్రీన్ రెడ్ సైడ్కి పీస్ మూవ్ చేసుకోవాలి. గ్రీన్ రెడ్ గ్రీన్. ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ అల్గారిథం అప్లై చేసామంటే ఈ పీస్ సాల్వ్ అవుతుంది. వైట్ స్టిక్కర్ ఫ్రంట్లో ఉంది కాబట్టి మనం 5 times అప్లై చేయాలి. లేకపోతే మనం క్యూబ్ ఇలా లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసుకొని 1 time అప్లై చేస్తే సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పీస్ సాల్వ్ అయింది. నెక్స్ట్ ఈ పీస్ సాల్వ్ చేస్తాం. ఇది బ్లూ రెడ్. ఫస్ట్ బ్లూ రెడ్ సైడ్ మూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వైట్ స్టిక్కర్ ఫ్రంట్లో ఉంది. సో రైట్ హ్యాండ్ అల్గారిథం అయితే 5 times అప్లై చేయాలి. 1 2 3 4 5. నెక్స్ట్ ఈ పీస్ సాల్వ్ చేస్తాం. ఇది ఆల్రెడీ కరెక్ట్ ప్లేస్లోనే ఉంది. బ్లూ ఆరెంజ్ సైడ్ కరెక్ట్ ప్లేస్లోనే ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా రైట్ హ్యాండ్ అల్గారిథం అప్లై చేసుకోవచ్చు. బ్లూ ఆరెంజ్ ఇప్పుడు ఈ పీస్ ఇది గ్రీన్ ఆరెంజ్. ఫస్ట్ మనం గ్రీన్ ఆరెంజ్ సైడ్కి మూవ్ చేసుకొని ఇప్పుడు మనకి వైట్ స్టిక్కర్ రైట్ సైడ్ ఉంది కాబట్టి 1 time అప్లై చేస్తేనే ఇది సాల్వ్ అయిపోతుంది. మనకి ఇలా కూడా ఉండొచ్చు. వైట్ సైడ్ అన్నీ కంప్లీట్ అయి ఉంటుంది కానీ ఫస్ట్ లేయర్ మాత్రం కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఈ వైట్ స్టిక్కర్స్ అన్నీ కరెక్ట్గా ఉంది కానీ ఇవి రావు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ పీస్ని ఫస్ట్ మనం టాప్ లేయర్కి తీసుకురావాలి. మళ్ళీ ఈ పీస్ని కరెక్ట్ పొజిషన్లోకి మూవ్ చేసుకొని గ్రీన్ రెడ్ ఈ సైడ్ మూవ్ చేసుకొని ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మనం లెఫ్ట్ హ్యాండ్ అల్గారిథం అప్లై చేసామంటే ఈ పీస్ సాల్వ్ అవుతుంది. ఈ పీస్ బయట వస్తుంది. ఎల్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్ ఎల్ యూ. ఇప్పుడు చూసారంటే ఇది సాల్వ్ అయింది. ఇక్కడ ఉన్న పీస్ బయట వచ్చింది. ఇప్పుడు మనం మళ్ళీ ఈ పీస్ని రైట్ ప్లేస్లో మూవ్ చేసుకొని ఈ పీస్ సాల్వ్ చేసామంటే ఇక్కడ ఉన్న ఈ పీస్ బయట వస్తుంది. ఇది సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఈ పీస్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం మిడిల్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఈ ఎడ్జ్ పీసెస్ సాల్వ్ చేసామంటే మనకి మిడిల్ లేయర్ కంప్లీట్ అవుతుంది. ఎడ్జ్ పీస్ని మనం 2 waysలో సాల్వ్ చేయడం నేర్చుకోవాలి.
ఫస్ట్ రైట్ సైడ్, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ ఎడ్జ్ పీస్ని ఆపోజిట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకోవాలి. రైట్ అల్గారిథం 1 టైం అప్లై చేయాలి. క్యూబ్ లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేసుకొని లెఫ్ట్ అల్గారిథం అప్లై చేయాలి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఎడ్జ్ పీస్ని ఆపోజిట్ సైడ్ అంటే రైట్ సైడ్కి మూవ్ చేసుకోవాలి. లెఫ్ట్ అల్గారిథం ఫస్ట్ అప్లై చేయాలి. క్యూబ్ రైట్ సైడ్కి రొటేట్ చేసుకొని రైట్ అల్గారిథం అప్లై చేయాలి. మనం ఎల్లో కలర్ లేని ఎడ్జ్ పీసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎల్లో కలర్ టాప్లో వస్తుంది కాబట్టి మిడిల్ లేయర్లో మనకి ఎల్లో కలర్ రాదు కాబట్టి మనం ఎల్లో కలర్ లేని ఎడ్జ్ పీసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ పీస్ సాల్వ్ చేద్దాం. ఈ పీస్ సెంటర్ కలర్తో మ్యాచ్ అయ్యే సైడ్కి మూవ్ చేసుకోవాలి. ఇది గ్రీన్ సైడ్కి మూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఈ పీస్ రైట్లో సాల్వ్ చేయాలా లెఫ్ట్లో సాల్వ్ చేయాలా చూడాలి. ఇది ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ అంటే మనకి రైట్లో ఉంది కాబట్టి ఈ పీస్ని మనం రైట్లో సాల్వ్ చేయాలి. రైట్లో సాల్వ్ చేయడానికి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ పీస్ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకొని రైట్ అల్గారిథం 1 టైం అప్లై చేయాలి. క్యూబ్ రొటేట్ చేసుకొని లెఫ్ట్ అల్గారిథం 1 టైం అప్లై చేయాలి. చూసారంటే ఈ పీస్ మనకి సాల్వ్ అయిపోయింది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో పీస్ సాల్వ్ చేస్తాం. ఇది ఫస్ట్ మనం సెంటర్ పీస్ మ్యాచ్ చేసుకోవాలి. ఆరెంజ్ మ్యాచ్ అయిన తర్వాత ఈ పీస్ మనకి ఇట్ సైడ్ ఆల్రెడీ సాల్వ్ అయిపోయింది కాబట్టి ఇది బ్లూ ఇట్ సైడ్కే సాల్వ్ చేయాలి. మనం రైట్ సైడ్ సాల్వ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఈ పీస్ని లెఫ్ట్ సైడ్కి ఒకసారి మూవ్ చేసుకొని ఇప్పుడు రైట్ అల్గారిథం 1 టైం క్యూబ్ రొటేట్ లెఫ్ట్ అల్గారిథం 1 టైం చేసేమంటే ఈ పీస్ సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ పీస్ సాల్వ్ చేద్దాం. ఇది రెడ్. సో రైట్ సైడ్కి మూవ్ చేసుకొని ఇప్పుడు ఇది రైట్లో సాల్వ్ చేయాలో లెఫ్ట్లో సాల్వ్ చేయాలో చూడాలి. ఇది రైట్లోకి సాల్వ్ చేయాలి. ఇది గ్రీన్ కాబట్టి ఇటు సైడ్ రావాలి కాబట్టి మనం రైట్లో సాల్వ్ చేస్తాం. రైట్లో సాల్వ్ చేయాలంటే ఫస్ట్ దీన్ని ఆపోజిట్కి మూవ్ చేసుకొని రైట్ అల్గారిథం 1 టైం క్యూబ్ రొటేట్ లెఫ్ట్ అల్గారిథం 1 టైం. ఇప్పుడు ఈ పీస్ ఇంక ఇది ఒకటే మిగిలింది కాబట్టి దీన్ని రైట్ సైడ్కి సాల్వ్ చేస్తాం. మనం అన్ని రైట్ సైడ్కే సాల్వ్ చేసాం. లెఫ్ట్ సైడ్కి కూడా సాల్వ్ చేయాల్సి వస్తుంది. అది చూద్దాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సాల్వ్ చేసేది నేర్చుకుందాం. ఇప్పుడు ఈ పీస్ చూసారంటే సెంటర్ పీస్తో మ్యాచ్ అయింది. ఈ పీస్ మనం లెఫ్ట్ సైడ్ సాల్వ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఈ పీస్ని రైట్ సైడ్ మూవ్ చేసుకొని ఫస్ట్ లెఫ్ట్ అల్గారిథం 1 టైం క్యూబ్ రొటేట్ రైట్ అల్గారిథం 1 టైం. చూసారంటే ఈ పీస్ సాల్వ్ అయింది. ఇప్పుడు కొన్ని స్పెషల్ కేసెస్ చూద్దాం. మనకు ఒక్కోసారి ఇలా కూడా రావచ్చు. ఈ ఎడ్జ్ పీస్ రైట్ ప్లేస్లోనే ఉంది కానీ ఫ్లిప్ అయ్యి ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఈ పీస్ని టాప్ లేయర్కి తీసుకురావాలి. అంటే మనం ఈ పీస్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నట్టు అల్గారిథం అప్లై చేసామంటే ఈ పీస్ మనకి టాప్ లేయర్కి వస్తుంది. ఈ పీస్ రైట్ సైడ్ ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఆపోజిట్ సైడ్ మూవ్ చేసుకుంటాం. రైట్ అల్గారిథం 1 టైం అప్లై చేస్తాం. లెఫ్ట్ అల్గారిథం 1 టైం అప్లై చేసామంటే మనకి ఇప్పుడు పీస్ బయట వచ్చింది. ఇప్పుడు సెంటర్ పీస్తో మ్యాచ్ చేసుకొని మనం ఈ పీస్ని రైట్ సైడ్ సాల్వ్ చేస్తాం. మనకి ఒక్కోసారి ఇలా కూడా రావచ్చు. ఈ 2 పీసెస్ మనకి స్వాప్ అయ్యింది. ఈ పీస్ ఎక్కడ ఉండాలి, ఈ పీస్ ఎక్కడ ఉండాలి. ఇప్పుడు ఇలాంటి కేసులో ఏం చేస్తామంటే సేమ్ ఇందాక చేసినట్టే ఫస్ట్ ఈ పీస్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసామంటే ఇది బయట వస్తుంది. సో మళ్ళీ ఈ పీస్ని సాల్వ్ చేస్తాం. చూసారంటే ఈ పీస్ బయట వచ్చింది. బయట వచ్చిన టాప్ లేయర్కి వచ్చింది. టాప్ లేయర్కి వచ్చిన పీస్ని మనం ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసు. ఇది రైట్ సైడ్కి సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఆపోజిట్ సైడ్ మూవ్ చేసుకొని రైట్ అల్గారిథం క్యూబ్ రొటేట్ లెఫ్ట్ అల్గారిథం. ఇది సాల్వ్ అయింది. మనకి ఈ పీస్ టాప్ లేయర్కి వచ్చింది.
సెంటర్ మ్యాచ్ చేసుకొని మనం ఇది రైట్ సైడ్కి సాల్వ్ చేయాలి కాబట్టి ఆపోజిట్ మూవ్ చేసుకుని రైట్ అల్గారిథం, క్యూబ్ రొటేట్, లెఫ్ట్ అల్గారిథం. ఇప్పుడు నార్మల్ క్యూబ్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఈ మిడిల్ లేయర్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయింది. ఫస్ట్ మనం ఏదైనా ఎడ్జ్ పీస్ సెలెక్ట్ చేసుకుందాం. ఎల్లో కలర్ లేని ఎడ్జ్ పీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎల్లో కలర్ ఉన్న ఎడ్జ్ పీసెస్ అన్నీ ఈ ప్లేస్లోకే వస్తుంది కాబట్టి మనం ఎల్లో కలర్ లేని పీస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ పీస్ సాల్వ్ చేద్దాం. ఇది ఆరెంజ్ బ్లూ. ఫస్ట్ సెంటర్ పీస్ మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకుంటాం. ఇప్పుడు ఇది రైట్ సైడ్ సాల్వ్ చేయాలో లెఫ్ట్ సైడ్ సాల్వ్ చేయాలో చూస్తాం. రైట్ సైడ్కి సాల్వ్ చేయాలి కాబట్టి మనం ఫస్ట్ ఆపోజిట్ మూవ్ చేసుకుంటాం. ఈ పీస్ని రైట్ అల్గారిథం 1 టైం అప్లై చేస్తాం. క్యూబ్ రొటేట్, లెఫ్ట్ అల్గారిథం 1 టైం అప్లై చేస్తే మనకి ఈ పీస్ సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ పీస్ సాల్వ్ చేస్తాం. ఈ పీస్ రైట్ సైడ్కి సాల్వ్ చేయాలి. ఆపోజిట్ మూవ్ చేస్తాం. రైట్ అల్గారిథం, క్యూబ్ రొటేట్, లెఫ్ట్ అల్గారిథం. ఇది సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ టాప్ లేయర్లో ఇంకేమైనా ఎడ్జ్ పీస్ ఉందేమో చూద్దాం. ఇక్కడ ఉంటుంది. ఇది రెడ్ కలర్. సో మనం రైట్ సైడ్కి మూవ్ చేసుకుంటాం. ఇది కూడా రైట్ సైడ్కే సాల్వ్ చేయాలి కాబట్టి రైట్ అల్గారిథం, క్యూబ్ రొటేట్, లెఫ్ట్ అల్గారిథం. మనకి ఇంకా లాస్ట్ 1 పీస్ ఉంది. ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ ఉంది. ఫస్ట్ దీన్ని సెంటర్ పీస్కి మ్యాచ్ చేసుకుంటాం. ఇది మనకి రైట్ సైడ్కి సాల్వ్ చేయాలి. ఆపోజిట్ మూవ్ చేసుకుంటాం. రైట్ అల్గారిథం, క్యూబ్ రొటేట్, లెఫ్ట్ అల్గారిథం. ఇప్పుడు కొన్ని స్పెషల్ కేసెస్ చూద్దాం. మనకి అన్నీ సాల్వ్ అయింది. ఈ ఒక పీస్ మాత్రం సాల్వ్ అవ్వలేదు. ఈ ఎడ్జ్ పీస్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనం ఈ ఎడ్జ్ పీస్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసామంటే ఇది బయట వస్తుంది టాప్ లేయర్కి. ఈ ఎడ్జ్ పీస్ రైట్ సైడ్ ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆపోజిట్ సైడ్ మూవ్ చేసుకొని రైట్ అల్గారిథం, క్యూబ్ రొటేట్, లెఫ్ట్ అల్గారిథం చేసామంటే మనకి ఈ పీస్ బయట వచ్చింది. బయట వచ్చిన పీస్ని మనం ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇది రైట్ సైడ్ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఆపోజిట్ లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకొని రైట్ అల్గారిథం, క్యూబ్ రొటేట్, లెఫ్ట్ అల్గారిథం. దీంతో ఫస్ట్ 2 లేయర్స్ సాల్వ్ చేయడం ఎలాగో మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో టాప్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో, ఎల్లో సైడ్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం.